స్క్రిప్ట్ పక్కాగా ఉంటుంది, డైలాగులు పక్కాగా ఉంటాయి, సెంటిమెంట్ ను పండిస్తారు, అవసరమైతే ఏడ్చి నాటకాన్నంతా నడిపిస్తారు, చివరికి తెలివిగా డబ్బు దండుకొని జారుకుంటారు. స్నేహం అనే ముసుగులో మత్తుగా నమ్మించి తన కొత్త ఆలోచనలతో ట్రెండ్ సెట్ చేసి లక్షలకు లక్షలు దండుకున్న పేటీఎం కేటుగాడిపై ఒళ్ళుకేద్దాం. అటు ఇటు దిక్కులు చూస్తూ నిలబడిన వ్యక్తి పేరు గజ్జెల బాలరాజు. హైదరాబాద్కు చెందిన ఇతగాడు మహబూబాబాద్కు చెందిన సిహెచ్ నవీన్లు ఇద్దరూ ప్రాణ స్నేహితులు. కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి రేషన్ బియ్యం వ్యాపారం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం నవీన్ ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లగా నవీన్ బ్యాంకు లావాదేవీలు మొత్తం బాలరాజే చూసేవాడు. నవీన్ ఏటీఎం కార్డుల ద్వారా వారింట్లో వారికి తెలియకుండా పేటీఎం సహాయంతో డబ్బులు తన అకౌంట్కు ఏకంగా 7 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు బాలరాజు. డబ్బులు పంపించుకున్నప్పుడు వచ్చిన ఓటీపీ మెసేజ్లు వచ్చిన సమయంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చినట్లుగా నమ్మిస్తూ మెసేజ్లు డిలీట్ చేసేవాడు. ఈ విషయాన్ని గమనించిన నవీన్ భార్య లావణ్య అనుమానం వచ్చి నేరుగా పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలరాజుపై ఓ కన్నేసించారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత బాలరాజు డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఓ బ్యాంకుకొచ్చాడు. అదే సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా బాలరాజును పట్టుకున్నారు. లావణ్య మరియు ఆమె హస్బెండ్ నవీన్ అనే వ్యక్తుల యొక్క ఫేక్ పేటీఎం అకౌంట్లు తన మొబైల్లో వాళ్ళ డెబిట్ కార్డుల ద్వారా తన మొబైల్లో క్రియేట్ చేసుకుని దాని ద్వారా వాళ్ళ ఇంటికి తరచుగా వస్తూ పోతూ వాళ్ళకు సహాయకారిగా ఉంటూ ఆ పేటీఎం అకౌంట్ ద్వారా తన అకౌంట్కు మరియు తన భార్య అకౌంట్కు 7,92,500 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. 92,500 రూపాయలు తాము మోసపోయినట్టుగా కోల్పోయినట్టుగా గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక టీంగా ఏర్పడి ఈ పేటీఎం ద్వారా బ్యాంకు సహకారంతో డబ్బులు ఎక్కడికి వెళ్ళాయని చెప్పి పరిశోధన చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో నిందితుడిని గుర్తించడం జరిగింది. ఫలానా వ్యక్తి ఈ పూర్తి అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందని చెప్పి అతని మీద నిఘా పెడితే ఈరోజు మధ్యాహ్నం ఎఫ్ఆర్ఓ సెంటర్లో 6,50,000 రూపాయలు క్యారీ చేస్తూ వేరే బిజినెస్ గురించి అతను క్యారీ చేస్తూ ఉండగా పట్టుకోవడం జరిగింది. మొత్తం అమౌంట్ 6.5 lakhs రికవరీ చేయడం జరిగింది. వెంటనే అతన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం 3 నెలల్లోనే 7,92,000 నగదును పేటీఎం ద్వారా దొంగిలించినట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు గజ్జెల బాలరాజు నుంచి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.